వెల్కమ్ టు ది అజయ భారత్. ఇప్పుడు మన భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో 2 గిరిజన వర్గాలు అధికారికంగా ఆన్ రికార్డుగా ఒక విషయం చెప్పారు. అదేంటంటే కొన్ని పశువులు మేసే భూములు ఉన్నాయి, వాటిపైకి చైనా వచ్చి ఆక్రమించింది. కానీ ఇంత జరుగుతున్నా కూడా మన దేశంలో వీటి గురించి ఎలాంటి చర్చ జరగదు. ఎందుకు అంటే పూణేలో కేతన్ ఎలా చనిపోయాడు అనే విషయం గురించి మాత్రమే దృష్టి పెట్టాలి అనే ఆదేశాలున్నాయి. అండ్ అలాగే సిఐ ఎలా పడిపోయిందో దానిపైన మాత్రమే దృష్టి పెట్టండి, ఈ సరిహద్దు సమస్యల గురించి చర్చించాల్సిన అవసరం లేదు, అంతా మేము చూసుకుంటాము అని. ఇప్పుడు ఇక్కడ అసలు విషయం ఏంటంటే చైనా ఇక్కడికి వచ్చి ఎలాగైతే సలామీ స్లైసింగ్ వ్యూహాన్ని అమలు చేస్తున్న తీరును చూస్తుంటే అది రోజు రోజుకు విస్తరిస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అసలు దాని ప్లాన్ ఏంటి, దాన్ని ఎలా అమలు చేస్తున్నారు అనే విషయాలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే దురదృష్టవశాత్తు మనం ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఇది కాదు సమస్య, అసలు సమస్య వేరే ఉంది. ఈ రోజుటి కాలంలో ప్రెసెంట్ కాలంలో చైనా అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని, చైనా అనుసరిస్తున్న ప్లాన్లను చూస్తుంటే మతి పోవాల్సిందే. అదే ప్లాన్లను యూజ్ చేసి చైనా పదే పదే ఏదో ఒక పద్ధతిలో తనకు తోచిన పద్ధతిలో కొన్ని ప్రాంతాల పేర్లను మార్చేస్తుంది. అంటే బార్డర్ దగ్గర కొన్ని ప్రాంతాలని పశువులు మేసే భూములని అక్రమంగా ఆక్రమించుకుంటుంది. మరి మనమెందుకు చేతులు కట్టుకొని కూర్చుంటున్నాం? ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం. ఇప్పుడు ఇక్కడ నేను ఏదో మన ప్రభుత్వాన్ని తప్పు చేసి మాట్లాడుతున్నట్టు అనుకోకండి. ఎందుకంటే మోదీ గారు చేసే పనులకి అతిపెద్ద ఫ్యాన్ నేను ఇక్కడ. బట్ మన దేశంలో జరుగుతున్న విషయాన్ని దాచిపెట్టలేం కదా. అసలు మన దేశంలో చైనా వేస్తున్న ప్లాన్లు ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశం చైనా మధ్య ఉన్న సరిహద్దు అన్మార్కుడు. అసలు ఇది అన్మార్కుడుగా ఉండడానికి రీజన్ ఏంటి? బ్రిటిష్ కాలం నుండి ఈ రోజుటి వరకు కూడా ఆ సరిహద్దు విషయంలో మనం ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. అసలు సరిహద్దు రేఖ ఎక్కడ ఉందో అని కూడా ఈ రెండు దేశాలు అంగీకరించలేకపోయాయి. అసలైన సరిహద్దు రేఖ ఎక్కడ ఉందో కూడా ఎవరికి స్పష్టంగా తెలియదు. అందుకే ఇప్పుడు చైనా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇప్పుడు చైనా చేస్తున్న పని ఏంటంటే సరిహద్దుకి కొన్ని ప్రాంతాలు దగ్గరగా ఉండి అక్కడ మార్కింగ్ చేయకుండా ఉంటే ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంది. ఇప్పుడు ఈ ఆక్రమణ ఒకేసారి కంప్లీట్ అవ్వదు. దీనిని దశల వారీగా ముందుకు జరుపుతూ వస్తుంది. ముందుగా పశువులను ఎక్కడైతే మేపుతారో, ఎక్కడైతే తిరుగుతారో అక్కడ ఆక్రమించుకుంటుంది. ఆ తర్వాత అక్కడ టెంట్లు వేసి అక్కడ ఆర్మీ అధికారులని మోహరించడం. ఆ తర్వాత ఎప్పుడైతే పీపుల్ లిబరేషన్ ఆర్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతుందో అక్కడ కొన్ని గ్రామాన్ని కృత్రిమంగా సృష్టించి కొంతమంది ప్రజలు అక్కడ నివసించేలా చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు కొంతమంది అక్కడికి వచ్చి నివాసం ఉండడం మొదలు పెడతారు. యాక్చువల్ గా వీళ్ళంతా పౌరులు అని చెప్తారు, నిజానికి వాళ్ళు సామాన్య పౌరులు కాదు. చైనా కోసం సమాచారాన్ని సేకరించడానికి వాళ్ళు సామాన్య పౌరులుగా అక్కడ బ్రతుకుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్లకుండా అక్కడే స్థిరపడిపోతారు. ఇప్పుడు దీన్ని వెంటనే చైనా తన తదుపరి దశలో భాగంగా అంటే నెక్స్ట్ ప్లాన్ లో భాగంగా ఆ ప్రాంతాల పేర్లను మార్చేయడం స్టార్ట్ చేస్తుంది. పేర్లు మార్చిన తర్వాత వాటిని అధికారిక రికార్డులు చూపించడం ప్రారంభిస్తుంది. దీనికి ప్రతిస్పందనగా మన భారత్ ఏం చేస్తుంది? కేవలం ఖండించడం మాత్రమే. మన భారత్ చేసే మొట్టమొదటి పని కఠినంగా ఖండించడం మాత్రమే. మళ్ళీ మళ్ళీ ఖండిస్తూనే ఉంటుంది, కఠినంగా ఖండిస్తూనే ఉంటుంది. మనం ఉన్నంత కాలం చైనాని ఖండిస్తూనే పోతాం తప్ప చైనాని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేం. అసలు సమస్య ఏంటి? మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అసలు ఇబ్బంది ఏంటంటే దీని పరిణామాలు 30 ఏళ్ల తర్వాత తెలుస్తాయి. ఎందుకంటే చైనా ఇలా చేస్తున్నప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. చైనా ఇటువంటి అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతున్నప్పుడు భారత్ తన సైన్యానికి పూర్తి అనుమతినివ్వాలి. అప్పుడు సైన్యం ఈ చర్యకి తగిన సమాధానం ఇవ్వగలదు. కానీ మన దేశంలో అటువంటి చర్యలు తీసుకోవడానికి సైన్యానికి అనుమతి ఎందుకు లభించడం లేదు? నాకు తెలియదు. దీని గురించి మీరే ఆలోచించాలి. ఒకసారి మీరే ఆలోచించండి. చైనా ఇలాంటి అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతుంటే వాటిని కూకుటి వేళ్లతో పెకిలించి వేయమని సైన్యానికి అనుమతి ఇవ్వాలి. కానీ మన దేశంలో ఇప్పుడు అది జరగట్లేదు. ఇప్పుడు దీని ఫలితాలు ఎలా ఉంటాయో మీరే ఆలోచించండి. ఈ రోజు నుండి 30-40 ఏళ్ల తర్వాత భారతదేశం, చైనా ఈ రెండు దేశాలు సరిహద్దు చర్చల కోసం టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు అప్పుడు చైనా మీకు ఇలా చెప్తుంది. అప్పుడు చైనా ఏం చెప్తుందో తెలుసా? ఇది ఆ గ్రామం, ఇది ఈ గ్రామం, వాస్తవానికి ఈ ప్రాంతం అప్పుడు ఆ ప్రాంతంలో ఉండేది అని చెప్తుంది. కానీ నిజానికి అవన్నీ మన సరిహద్దు ప్రాంతాలు. చైనా అక్రమంగా ఆక్రమించుకున్న ఆ ప్రాంతంలో గత 25-30 సంవత్సరాల నుంచి మా ప్రజలు అక్కడే నివసిస్తున్నారు అని వాదిస్తుంది. 30 ఏళ్ల క్రితమే మేము ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టామని, దాన్ని
మా మండరిన్ భాషలో కూడా మార్చేశామని చైనా చెప్తుంది. అంతేకాదు మేమిక్కడ పరిపాలన పరంగా ఒక ప్రాంతాన్ని కూడా పాలిస్తున్నామని చైనా వాదిస్తుంది. చైనా అనుసరిస్తున్న ఈ గ్రే జోన్ వారు ఒక ఆట లాంటిది. ఈ ఆటలో ప్రత్యర్థిని యుద్ధం చేసేంతలా రెచ్చగొట్టకూడదు, కానీ అదే టైంలో వారిని కనీసం ఇరిటేట్ అయ్యేలా అయినా చేయాలి. ఇప్పుడు చైనా సరిగ్గా ఇదే ప్లాన్ అమలు చేస్తుంది. దీనివల్ల మన దేశం ఇబ్బంది పడుతుంది, కానీ యుద్ధం చేసే స్థాయికి వెళ్ళడం లేదు. చైనా మన దేశం మాత్రమే కాదు, ఏదైనా సరే, ఏ దేశంలో ఉన్న ప్రాంతాన్నైనా సరే అక్రమంగా ఆక్రమించుకున్న వెంటనే దాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక కథనంగా మార్చేస్తుంది. అంటే వెంటనే అంతర్జాతీయ పరిశోధన పత్రాలు, డేటాబేస్లు, నావిగేషన్ మ్యాపుల్లో మార్పులు చేసి ఒక కథనాన్ని సృష్టిస్తుంది. ఆ మ్యాప్ లో మార్పులు చేసి చూడండి, ఇప్పుడు ఈ మ్యాప్ లో ఉన్న ప్రాంతాలు మావి అని ప్రచారం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు కాబట్టి. ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల దురదృష్టవశాత్తు మనం ఈ నిర్దిష్ట సమస్యకి ఎటువంటి ప్రభావవంతమైన ప్రతిచర్యని చూపలేకపోతున్నాం. ఇప్పుడు దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. అదేంటంటే మన దేశం మన సైన్యాన్ని LAC వద్ద మహరించాలి. మన సైన్యాన్ని బలంగా తయారు చేసి ఉంచాలి. సైన్యానికి స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. అదేంటంటే చైనా ఒకవేళ కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ కి పాల్పడితే దానికి తక్షణమే సమాధానం ఇవ్వాలి. అక్రమ టెంట్లని వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి చర్యలని సహించే ప్రసక్తే లేదు. కానీ ఇలా చేయడం అనేసి మన దేశంలో ఉండే ఒక్కో వర్గం పాకిస్తాన్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీలో నిమగ్నమై ఉండిపోయింది. ఒక వర్గం ఇలా చేస్తుంటే మరో వర్గం చైనా జరుగుతున్న పెట్టుబడులని భారత్లోకి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మన ప్రాధాన్యత ఏంటో మనకే తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో నిజానికి ఇప్పుడు మన ప్రాధాన్యత జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత కావాలా, లేక ఆర్థిక వ్యవస్థ కోసం చైనా పెట్టుబడులను తీసుకురావడం, పాకిస్తాన్ వంటి దేశంతో బ్యాక్ ఛానల్ చర్చలు జరపడం ప్రధానమా? ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో బ్యాక్ ఛానల్ దౌత్య చర్చలు జరపడం ప్రాధాన్యతగా మారింది. ఇప్పుడు మనం అనుసరిస్తున్న విధానాల వల్ల కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉన్న సైనిక విధానం కానీ విదేశాంగ విధానాల మధ్య ఉన్న సమన్వయాన్ని దెబ్బతీస్తుంది. అప్పట్లో కనిపించిన సమన్వయ ప్రతిస్పందనలు ఇప్పుడు పూర్తిగా కనిపించకుండా పోయినట్టు కనిపిస్తున్నాయి. ఇదే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు చైనా చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల జరగబోయే పరిణామాలు మన భారతదేశంలో ఎలా ఉంటాయి అనే వాటి గురించి ఇంతకు ముందు మన భారతదేశంలో పనిచేసిన మాజీ చైనా రాయబారులకు కానీ మాజీ విదేశ కార్యకర్తలకు కానీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు వారి రచనలు కానీ వారి పుస్తకాలు కానీ చదివితే మీకే అర్థమవుతుంది. అయినప్పటికీ మనం ఈ కార్యక్రమాలన్నింటినీ సహిస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. ఈ పరిణామాలు మీకు ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా మరో 3-4 సంవత్సరాలకైనా తెలుస్తుంది. ఈ విషయం పైన మీ స్పందన ఏంటి? కమెంట్లో రాయండి. ఖచ్చితంగా మీ స్పందన ఏదైనా స్వీకరిస్తాను. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. నా కష్టానికి మీ చేయుత. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి. ఛానల్ని గమనిస్తూ ఉండండి. జై హింద్.